అలాగే మ్యూచువల్ ఫండ్స్ యొక్క టైప్స్ కనుక చూసుకున్నట్లయితే అసెట్ టైప్ ని బేస్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ ని 3 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈక్విటీ ఫండ్ అంటే స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈక్విటీ ఫండ్ లో అగైన్ 11 సబ్ కేటగిరీస్ ఉన్నాయి. లైక్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, అలాగే లార్జ్ క్యాప్ అనేసి. వీటి గురించి మళ్ళీ తెలుసుకుందాము. ఇక్కడ రిస్క్ కనుక చూసుకున్నట్లయితే హై రిస్క్ ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే డెప్ట్ ఫండ్ అంటే ఇక్కడ గవర్నమెంట్ బాండ్స్ లో కానీ కార్పొరేట్ బాండ్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇందులో అగైన్ 16 సబ్ కేటగిరీస్ ఉన్నాయి. వీటి గురించి మళ్ళీ తెలుసుకుందాం. అలాగే రిస్క్ లెవెల్ కనుక చూసుకున్నట్లయితే లో రిస్క్ ఉంటుంది, బట్ రిటర్న్స్ వచ్చేసి తక్కువగా ఉంటాయి. అలాగే హైబ్రిడ్ ఫండ్ ఈక్విటీ ప్లస్ బాండ్స్ ని కలిపి ఇన్వెస్ట్మెంట్ చేసే దాన్ని హైబ్రిడ్ ఫండ్ అంటారు. దీన్ని బ్యాలెన్స్డ్ ఫండ్ అని కూడా అంటారు, మిక్స్డ్ ఫండ్ అని కూడా అంటారు. ఇందులో అగైన్ 6 సబ్ కేటగిరీస్ ఉన్నాయి. వీటి గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఇక్కడ రిస్క్ లెవెల్ కనుక చూసుకున్నట్లయితే రిస్క్ వచ్చేసి బ్యాలెన్స్డ్ గానే ఉంటుంది. మరి మ్యూచువల్ ఫండ్స్ లో మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? అదే తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ లో మెయిన్ గా వచ్చేసి 2 విధాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి SIP, సిస్టమాటిక్